వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ హౌ టు స్టార్ట్ అ స్టార్ట్అప్ ఇన్ తెలుగు. ఈ ఎపిసోడ్లో 3 కాన్సెప్ట్స్ చెప్తాను. ఒకటి టైమింగ్, సెకండ్ సింప్లిసిటీ, థర్డ్ కో-ఫౌండర్స్. ఫస్ట్ టైమింగ్. మీ ఐడియా మంచిదై ఉండొచ్చు, బట్ దాని టైమింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. కస్టమర్స్ రెడీగా ఉండాలి మీ ఐడియాని అడాప్ట్ చేసుకునే దానికి. అందుకు నేను లాస్ట్ ఎపిసోడ్లో డెస్పరేట్గా ఉండాలి కస్టమర్స్ మీ ఐడియా కోసం అని చెప్పాను. అలాంటి ఐడియాస్ ఉంటే బెటర్. అందుకే ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తే ఐడియా ఉండాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అనుకోండి, ఫేస్బుక్ అనేది ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడం కంటే కూడా టైంపాస్ కోసం ఉండేది ఫేస్బుక్. ఇలాంటి ఐడియా సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అనేది చెప్పలేం, అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. అసలు మార్క్ జుకర్బర్గ్ టైంపాస్ కోసం క్రియేటివ్గా ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుని క్రియేట్ చేశాడు ఫేస్బుక్. అంతేగాని ఒక స్టార్టప్ పెడదాం, ఒక కంపెనీ పెడదాం అలాంటి అంబిషన్ ఏం లేదు స్టార్టింగ్లో అతనికి. ఎప్పుడైతే అందరికీ నచ్చేసిందో ఫేస్బుక్ స్టార్టింగ్లో ఏదో అతను జస్ట్ ఫన్ కోసం చేస్తే అప్పుడు అర్థమైంది, ఓకే ఇది చాలా పెద్దది అవుతుంది, వరల్డ్ మొత్తం అడాప్ట్ చేసుకుంటారు దీన్ని అని చెప్పి. సో ఫేస్బుక్ లాంటి ఐడియాస్ సక్సెస్ఫుల్ అవడం అనేది ఛాన్సెస్ 50-50 ఉంటాయి. ఎందుకంటే ఫేస్బుక్ ఈజ్ లైక్ ఆల్కహాల్, మీకు అడిక్ట్ అయిపోతారు దానికి. అంతేగాని ఇది ఒక గూగుల్ లాగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్టార్టప్ కాదు ఫేస్బుక్ అనేది. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫేస్బుక్ లాంటి స్టార్టప్స్ కంటే కూడా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసే లాంటి స్టార్టప్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్. మీ ఐడియా అనేది మరీ కాంప్లెక్స్గా ఉండకూడదు. మీ స్టార్టప్ అనేది చాలా సింపుల్గా అర్థమైపోవాలి కస్టమర్కి. అండ్ మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కూడా యూజ్ చేయడం ఈజీగా ఉండాలి. సింపుల్గా లేకపోతే మీ కస్టమర్ మీకోసం కష్టపడి దాన్ని అర్థం చేసుకోడు. సో నెక్స్ట్ కో-ఫౌండర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా స్టార్టప్ పెట్టాలి అంటే గ్రేట్ ఐడియా ఉండాలి, గ్రేట్ ప్రోడక్ట్ ఉండాలి, గ్రేట్ టీమ్ ఉండాలి, గ్రేట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి అని చెప్పాను. మంచి కో-ఫౌండర్స్ లేకుండా మంచి స్టార్టప్స్ పెట్టలేరు. అసలు మీ స్టార్టప్ ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అనేది మీ ఫౌండింగ్ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫౌండింగ్ టీమ్కి మంచి టాలెంట్ ఉండాలి, కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెటింగ్ బాగా వస్తే మీ కో-ఫౌండర్కి కోడింగ్ ఆర్ డిజైన్ అలాంటి స్కిల్ వచ్చి ఉండాలి. మోస్ట్లీ కోడింగ్ వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే రిమైనింగ్ స్కిల్స్ వస్తే కోడింగ్ రాకపోతే సక్సెస్ఫుల్ అవ్వలేరా అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్కి కోడింగ్ రాదు, ఎయిర్బిఎన్బి ఫౌండర్, హీఈస్ ఏ డిజైన్ గాయ్, అతనికి కోడింగ్ రాదు. సో బట్ కోడింగ్ జనరల్గా ఎక్కువ వస్తే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక స్కిల్లో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అది టెక్నికల్ స్కిల్ అవ్వాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ రీసెర్చ్ బాగా చేస్తారు, లేకపోతే లీడర్షిప్ బాగా చేస్తారు అనుకోండి, అందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కో-ఫౌండర్స్కి మంచి బాండింగ్ ఉండాలి. ముందు నుంచే మీరు ఫ్రెండ్స్ అయి ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ నుంచి అయి ఉండొచ్చు. గొడవలు వచ్చి విడిపోకూడదు, అది మ్యాటర్. కొంతమంది ఎలా అంటే ఐడియా వచ్చిన తర్వాత కో-ఫౌండర్స్ని వెతుక్కుంటారు, అలా వర్కౌట్ అవ్వదు. ముందు నుంచే మీకు బాగా ట్రస్ట్ ఉండే వాళ్ళతో కలిసి స్టార్ట్ చేయాలి. మీ టీంలో ఎక్సలెంట్ టాలెంట్ ఉండాలి, దాంతోపాటు ఎక్సలెంట్ బౌండింగ్ కూడా ఉండాలి. సో దట్స్ ది ఎపిసోడ్. టైమింగ్ బాగుండాలి, అంటే కస్టమర్స్కి అవసరం లేని ఐడియా తీసుకురావద్దు. నెక్స్ట్ ఈజీగా ఉండాలి, కస్టమర్స్కి ఈజీగా అర్థం అవ్వాలి మీరు ఏం చేస్తున్నారు, మీ ఐడియా ఏంది అండ్ మీ ప్రోడక్ట్ ఏంది అనేది. నెక్స్ట్ ఫౌండింగ్ టీమ్ సరిగ్గా ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, ప్లస్ మంచి బౌండింగ్ ఉండాలి. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. శామ్ ఆల్ట్మన్ చెప్పేది గ్రేట్ ప్రోడక్ట్ ఎట్లా బిల్డ్ చేయాలనే దాని మీద. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me